బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 3 రోజుల పోలీస్ కస్టడీకి విధించింది. విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఇందుకు గాను అనుమతినిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు అనుమతిచ్చింది. లాయర్ సమక్షంలో విచారించాలని ఆదేశించింది. ఉదయం సాయంత్రం మెడికల్ టెస్టులు చేయాలని కోర్టు సూచించింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 3 రోజుల పోలీస్ కస్టడీకి విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు అనుమతించింది. అలాగనే ఒక లాయర్ సమక్షంలో విచారించాలని ఆదేశించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఊహించినట్లే జరిగింది. వల్లభనేని వంశీని పోలీసులు సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకుంటున్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో అతను నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక కేసులో జైలుకు వెళ్ళి వచ్చినటువంటి వల్లభనేని వంశీ ప్రస్తుతం ఈ రోజుతో రిమాండ్ ముగుస్తుంది. కాబట్టి ఈ రిమాండ్ ముగిసినటువంటి నేపథ్యంలో మళ్ళీ కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పేసి కూడా సిఐడి అధికారులు అయితే పిటిషన్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సిఐడి అధికారులకి కస్టడీకి ఇస్తూ కూడా వాళ్ళు ఇప్పుడు కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని షరతులతో కూడినటువంటి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా కూడా కస్టడీకి తీసుకున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఒక లాయర్ ని ఖచ్చితంగా కూడా అడ్వకేట్ ని సమక్షంలో ఉంచేసి అక్కడ వీడియో ఫుటేజ్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా వల్లభనేని వంశీని విచారించాలి. విచారించి అదంతా కూడా మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా న్యాయస్థానం అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పటికే పీటీ వారిని జారీ చేశారు కాబట్టి వల్లభనేని వంశీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అదేవిధంగా మళ్ళీ కస్టడీకి తీసుకుని తర్వాత మళ్ళీ ఈ కేసు విషయంలో కూడా రిమాండ్ విధించే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి సుమారుగా ఇప్పుడు ఒక 2 రోజుల పాటు వల్లభనేని వంశీని విచారిస్తారు. విచారించి టీడీపీ పార్టీ కార్యాలయం కేసు కావచ్చు, అదేవిధంగా కేంద్ర కార్యాలయం కేసు కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడి చేసినటువంటి నేపథ్యంలో దాంట్లో కూడా వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. మరి ఇవన్నీ బేస్ చేసుకొని కూడా వల్లభనేని వంశీని పూర్తిగా విచారించే అవకాశం అయితే కనపడతా ఉంది. విచారించిన తర్వాత ఆ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఎటువంటి అంటే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి నాయకుల కార్లు తగలబెట్టడం కావచ్చు, పూర్తి స్థాయిలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం కావచ్చు, ఇవన్నీ అంశాలు కూడా ఆధీనంలోకి తీసుకొని వల్లభనేని వంశీ పాత్రపై పూర్తి స్థాయిలో కూడా సిఐడి అధికారులు ఈ రోజు కోర్టు తీర్పిచ్చిన వరకు షరతులతో కూడినటువంటి వాళ్ళు ఎంక్వైరీ మాత్రం చేసే అవకాశం కనపడతా ఉంది. రామారావు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.